ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. మరో 5 రోజుల్లో కన్యా రాశి వారి జాతకం కొత్త మలుపు తిరగబోతోంది. 14 ఏళ్ల దరిద్రం మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వాళ్లే తిరిగి మీ కాళ్ల దగ్గరకు వస్తారు. అయితే మరో 5 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా క్లారిటీగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. గ్రహస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు ద్వాదశ రాశులపై ప్రభావం ఉంటుంది. అయితే ప్రస్తుత గ్రహస్థితుల మార్పులు కన్యా రాశి వారి జీవితం పైన అనుకూలంగా ఉండటం వలన మంచి ఉన్నత ఫలితాలను మీరు పొందుతారు. సొంతింటి నిర్మాణం విషయంలో కావచ్చు, ఇతర సమస్యలను తీర్చడంలో కావచ్చు, ఇలా ఇటువంటి సమస్యలతో పాటుగా గత 14 ఏళ్లుగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యలను కూడా ఈ సమయంలో అన్నీ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతాయి. ఈ సమయంలో ఆదాయపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మీ జీవితంలో అదృష్ట సమయం ప్రారంభమైందని చెబుతున్నారు జ్యోతిష్య పండితులు. మీరు ఎప్పటి నుంచో గృహ నిర్మాణ పనులు పూర్తి చేయాలని ప్రయత్నం చేస్తున్నా సరే ఏదో ఒక ఆటంకం వస్తున్నట్లయితే గనక ఈ టైంలో ఖచ్చితంగా గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి తీరుతారు. గృహ ప్రవేశ యోగం కూడా కనిపిస్తుంది. ఎప్పటి నుంచో సంతానం కోసం వెయిట్ చేస్తున్న వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. సకాలంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న సమస్యల నుంచి ఈ టైంలో రిలీఫ్ పొందుతారు. గతంలో మీరు ఉన్న పరిస్థితులను చూసి మీకు ఉద్యోగం రాదు, మీ స్థాయి ఇంతే అని మిమ్మల్ని హేళన చేసిన వారు ఈ టైంలో మీ విలువేంటో తెలుసుకుని మీ కాళ్ళు మొక్కుతారు. అంటే ఇక్కడ మీరు గ్రహించాల్సింది ఏంటి? మిమ్మల్ని ఎవరైతే చీకొట్టారో అటువంటి వారే తిరిగి వచ్చి మరి మీ కాళ్ళు మొక్కుతారు. శభాష్ అనే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయని చెప్పుకోవాలి. ఈ టైంలో కొత్త వ్యక్తులకు దగ్గరవుతారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారం విషయంలో అనుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు. ఈ టైంలో ఏర్పడిన సంబంధాలు జీవిత కాలం ఉంటాయి. అంటే నూతనంగా కొత్తగా పరిచయమైన వ్యక్తులు ప్రాణ స్నేహితులుగా మారతారు. మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి చిన్న విషయాన్ని ఆలోచించి నిర్ణయం తీసుకోవటం వలన మంచి చక్కటి ఫలితాలను మీరు పొందుతారు. ఈ రాశి వారు స్నేహితులకు ఎక్కువగా వాల్యూ ఇస్తారు. కాబట్టి స్నేహితుల నుంచి కూడా మీరు సహాయాన్ని ఎక్కువగానే పొందుతారు. ఏ విషయమైనా సరే ఎదుటి వారికి మొహం మీద చెప్పటం వల్ల ఇతరులు మీ విషయంలో కోపాన్ని చూపుతారు. మీరు జీవితంలో మంచి హోదాలో స్థిరపడతారు. మీకు స్త్రీల విషయంలో ఆపేక్ష ఎక్కువగా ఉంటుంది. కాబట్టి స్త్రీల విషయంలో కాస్త దూరంగా డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. అది మీకే మంచిది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే అలవాట్లు అనేవి మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని జ్యోతిష పండితులు ముందుగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. అది మీకే మంచిది. ఏ టైంలోనైనా సరే కష్టపడడానికి ఇష్టపడతారు. కాబట్టి ఇదే మీ యొక్క సీక్రెట్. అయితే గ్రహస్థితుల్లో గనక అనుకూలమైన మార్పుల వలన ఆ విధంగా మార్పులు కనిపిస్తున్నట్లయితే మీకు అంటే మీ యొక్క ఈ కన్యా రాశి వారి జీవితంలో అనుకూలమైన ఫలితాలు తొందరలోనే రాబోతున్నాయి. మీ జీవితంలో అనుకూలమైన మార్పులు జరగడానికి ఇది మంచి శుభ సమయం. డబ్బులు ఖర్చు పెట్టేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు చేయండి. అనవసరంగా దుబారాగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు స్వీయ నియంత్రణ అంటే సొంత కంట్రోల్ అనేది ఉండాలి. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు పొందుతారు. మాతృవర్గరీత్యా సహాయ సహకారాలను కూడా పొందుతారు. స్థిర చరాస్తుల వృద్ధి జరుగుతుంది. తండ్రి యొక్క ఆస్తిని పొందే అవకాశాలు ఈ రాశి వారికి ఈ టైంలో ఎక్కువగా ఉంటాయి. ఊహించని లాభాలను పొందుతారు. కుటుంబంలో ఏకాభిప్రాయం రావడానికి కొంచెం కృషి చేయవలసి ఉంటుంది. సంతాన రీత్యా ఓర్పును కలిగి ఉండాలి. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడులకు ఊహించిన దానికి మించిన లాభాలను పొందుతారు. బ్యాంక్ లోన్ కోసం ప్రయత్నించిన వారైతే ఖచ్చితంగా ఈ సమయంలో బ్యాంక్ లోన్ని పొందుతారు. ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ టైంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు. అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారు అనుకూలమైన ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో స్నేహితులతో బయటికి వెళ్లేటప్పుడు విలాసాలకు ఎక్కువగా డబ్బును ఖర్చు చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కాబట్టి డబ్బును జాగ్రత్తగా పొదుపు చేసుకోవటం అలవాటు చేసుకోండి. ఈ విషయాన్ని మీరు గ్రహించండి.
అనాలోచితంగా ఈ సమయంలో ఖర్చు చేయటం వల్ల ఆ భవిష్యత్తులో ఆ యొక్క డబ్బు అనేది ఆర్థిక ఇబ్బందులను మీకు తీసుకువస్తుంది. అలా డబ్బు ఖర్చు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. ఇక ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ఈ సమయంలో శరీరానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మూత్రపిండానికి సంబంధించి కానివ్వండి, బీపీ, షుగర్ వంటివి, ఈ యొక్క రోగాలు వంటివి మిమ్మల్ని పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైనంత వరకు సమయానికి తినడం అలవాటు చేసుకోండి. కంటికి నిద్ర కంపల్సరీ అవసరమని గుర్తుపెట్టుకోండి. ఇటువంటి అనారోగ్య సమస్యలు కనుక మీకు ఇబ్బంది పెడుతున్నట్లయితే వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇకపోతే విద్యార్థులకు పట్టిందల బంగారం అనేట్లుగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి డౌట్ కూడా లేదు. రైతులకు పంట లాభం ఉంటుంది. వ్యవసాయంలో పంట దిగుబడి అధికంగా ఉంటుంది. మంచి లాభాలను తెచ్చుకుంటారు. ఈ టైంలో ఈ రాశి వారికి చక్కటి క్రమశిక్షణ లేకపోయినట్లయితే అనుకున్న విషయాల్లో విజయాన్ని సాధించలేకపోతారు. కాబట్టి ఏదైనా పని చేసేటప్పుడు ఈ కన్యా రాశి వారు క్రమశిక్షణ పాటించడం మంచిది. ఈ టైంలో ఎక్కువగా శ్రమిస్తారు. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. స్నేహితుల మధ్య మాట పట్టింపులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి స్నేహితులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. ఇకపోతే చిన్న చిన్న కాంట్రాక్టర్లు కూడా ఆర్థిక లాభాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో పెండింగ్లో ఉన్న బిల్లులన్నీ వసూలు అవుతాయి. దాంతో పాటుగా అధిక మొత్తంలో కాంట్రాక్టులు పొందే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. చిన్న కాంట్రాక్టే కదా అని వదిలివేయకుండా వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని సద్వినియోగం చేసుకోవటం వల్ల మంచి గుర్తింపుతో పాటు ఆర్థిక లాభం కూడా ఉంటుందనే విషయాన్ని గ్రహించండి. వ్యాపారం విస్తరించాలనుకునేవారు ఈ సమయంలో మంచి ప్రాఫిట్స్ని పొందుతారు. రాబడి కూడా బాగానే ఉంటుంది. ఇకపోతే మంగళవారం ప్రయాణాలకు అనుకూలంగా ఉంటాయి. పడమర దిక్కుకు ప్రయాణం చేయటం వల్ల అనుకున్న విజయాన్ని మీరు పొందుతారు. ఈ టైంలో కన్య రాశి వారు మరింత అభ్యున్నతిని అంటే అభివృద్ధిని పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం వల్ల విశేషమైనటువంటి అదృష్టాన్ని మీరు పొందుతారు. మంగళవారం రోజు ప్రారంభించి 41 రోజుల పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళండి. అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తరం చదవడం వల్ల మీ యొక్క కుటుంబంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని తొలగిపోతాయి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఉన్న విభేదాలు అన్నీ తొలగిపోయి సంతోషకరమైనటువంటి వైవాహిక జీవితాన్ని మీరు పొందుతారు. ఎర్రటి మందార పూలతో ప్రతిరోజు లక్ష్మీదేవి అమ్మవారిని పూజించినట్లయితే విశేషమైన ఐశ్వర్యం వరిస్తుంది. జాజి పూలతో మాలను తయారు చేసి శివునికి సమర్పించినట్లయితే సొంత ఇల్లు కొనుక్కోవాలి అని చేసే మీ యొక్క ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి. సొంతింటి యోగం వరిస్తుంది. ఈ టైంలో ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే వీలైనప్పుడల్లా నవగ్రహ ప్రదక్షిణలు చేయటం మంచిది. గురువారం రోజు శనగలను దానంగా ఇవ్వటం వల్ల గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ప్రతిరోజు గురు కవచం చదువుకోవటం వల్ల గురుబలం పెరుగుతుంది. దీనివలన కన్యారాశి వారు అనుకున్న పనుల్లో విజయాలు సాధించడం మాత్రమే కాకుండా అనవసరంగా వ్యయమయ్యే అవకాశాలు కూడా తగ్గుతాయి. వీలైనప్పుడు గోశాలకు వెళ్ళండి. అక్కడ గోవులకు ఉడకబెట్టిన శనగలను తినిపించడం వల్ల ఈ రాశి వారు అనుకూలమైన ఫలితాన్ని పొందుతారు. సకల దేవతల అనుగ్రహంతో అభిష్టాలు అంటే కోరికలు కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, మరో 5 రోజుల్లో కన్యా రాశి వారి జీవితంలో జరగబోతున్న మార్పులు ఏమిటి? ఈ టైంలో మరింత అభివృద్ధిని పొందడం కోసం ఈ రాశివారు అంటే ఈ రాశికి చెందిన వ్యక్తులు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. మరి వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా సరే కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ పైన ఆల్ పైన సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.